హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఎవరైనా కొత్తగా వాక్యూమ్ క్లీనర్ కొనుక్కుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి యూరెకా ఫోర్బ్స్ వాక్యూమ్ క్లీనర్. దీని మోడల్ వచ్చేసి యూరెకా ఫోర్బ్స్ ట్రెండీ వెట్ అండ్ డ్రై డిఎక్స్ అనమాట. సో ఇది కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లాక్లో వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా ప్లాస్టిక్తో మేడ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే 8.5కి తీసుకున్నాను. సో నా కార్డ్ ఆఫర్ యూస్ చేయడం వల్ల 8.5కి వచ్చింది. ప్రెజెంట్ అయితే 9.5లో ఉంది. ఏ వెబ్సైట్లో అయినా దొరుకుతుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా. సో ఇది వచ్చేసి దీనికి ఏమేమి యాక్సెసరీస్ ఇస్తారు, ఎలా యూజ్ చేస్తారు, దీనివల్ల యూజ్ ఎంతవరకు ఉంది, అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ సింబల్ ఉన్నది పవర్ ఆన్ బటన్ అనమాట. సో ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత అది ఆన్ చేయాలి. అది వచ్చేసి వైర్, వెనకాల ఉన్న వైర్ ఉంటుంది కదా, మనం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఆ బటన్ నొక్కితే అది ఆటోమేటిక్గా అదే రొటేట్ చేసుకుంటుంది, వైర్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ బటన్ వచ్చేసి అందుకు యూజ్ చేస్తాము. ఇంకా ఇది వచ్చేసి అక్కడ ఏమైనా స్ట్రక్ అయితే, మనకి వాక్యూమ్కి స్ట్రక్ అయితే అక్కడ రెడ్ బల్బ్ ఆన్ అవుతుంది. అప్పుడు మనం చూసి ఏదో స్ట్రక్ అయిందని మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసేసి మనం ట్యూబ్ పెట్టే ప్లేస్ అండి. ఇది వాక్యూమ్ క్లీనర్కి ట్యూబ్ పెట్టేది. ఇది వచ్చేసి బ్లోవర్ అనమాట. మనం బ్లోవర్ వాడాలనుకున్నప్పుడు మనం ట్యూబ్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము, అప్పుడు బ్లోవర్ కింద వర్క్ చేస్తుంది. ఇటు పెడితే ఇది వాక్యూమ్ కింద పనిచేస్తుంది. సేమ్ సెపరేట్ ఏమి ఉండదు. ఇవి వచ్చేసి దీని యాక్సెసరీస్ అనమాట. ఒక ఫ్లెక్సిబుల్ చూపిస్తారు, రెండేమో ఎక్స్టెన్షన్స్ ఇస్తారు. ఇది వచ్చేసేసి ఫ్లోర్ క్లీనింగ్ కమ్ కార్పెట్ క్లీనింగ్. ఇది వచ్చేసి గ్లాస్ క్లీనింగ్ అండ్ వెట్ క్లీనింగ్ కూడా. ఇంకా అది నార్మల్గా వాడుకునేది మిగిలినవన్నీను. ఈ ట్యూబ్ వచ్చేసేసి ఇదేమో స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం ఏ యాక్సెసరీస్ అయినా మనం దీనికి ఫిక్స్ చేసుకోవాలి, అన్నీ దీనికి అటాచ్ అవుతాయి అక్కడ ఉన్న యాక్సెసరీస్ అన్నీను. అది వచ్చేసి ప్రెషర్ వాల్వ్. అది ఓపెన్ చేస్తే మనకు ప్రెషర్ తక్కువ అవుతుంది. సో ఇవన్నీ అటు సైడే మనం ఇన్సర్ట్ చేయాలి. మనకి మిషన్కి మాత్రం ఇటు సైడ్ ఉన్నది పెట్టాలన్నమాట. సో ఈ యాక్సెసరీస్ ఇస్తారు మనకి. ఆ ఎల్లో కలర్లో వైర్ ఎండింగ్ పాయింట్ అంటారు. దాని తర్వాత మనం వైర్ లాగకూడదు. ఇది వచ్చేసి వైర్ ఎట్లా క్లోజ్ చేయాలో చూపిస్తాను. ఆ బటన్ నొక్కగానే చూడండి, ఆటోమేటిక్గా వైర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారా ఎట్లా లోపలికి వెళ్ళిపోయిందో. సో ఇదిగోండి, లాంగ్ ట్యూబ్స్ ఇట్లా ఫిక్స్ చేయాలన్నమాట. ఒకవైపు లావుగా ఉంటుంది, ఆ వైపు దీనికి పెట్టాలి. అది మనం పొడుగు కోసం, మనకి లాంగ్ రన్లో పెద్దగా కావాలి, పొడుగ్గా కావాలి క్లీన్ చేసేటప్పుడు మనం అది వాడతాం అనమాట. సో అట్లా ఈ క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. దానికే మనం ఫ్లోర్ ఎక్స్టెన్షన్ కూడా మనం ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనం సోఫాస్ కానీ, మ్యాట్రిసెస్ కానీ, కర్టెన్స్ కానీ, దాని మీద ఉన్న దుమ్ము మనం క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో మీకు అర్థమైన చూపించడానికి నేను ఆ కర్టెన్స్ మీద కొంచెం పౌడర్ వేసాను. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. సో అది ఎక్స్టెన్షన్ ట్యూబ్కి పెట్టుకోవచ్చు, మీకు డైరెక్ట్గానే పెట్టచ్చు. మీకు కంఫర్ట్ ఎట్లా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది చేతికి అనే దాన్ని బట్టి మీరు హైట్ అన్నీ ఫిక్స్ చేసుకోండి. సో చూసారా ఎంత బాగా క్లీన్ అవుతుంది, మొత్తం పౌడర్ అంతా తీసేసుకుంటుంది. అదైతే బాగా విజిబుల్గా కనిపిస్తుందని చెప్పి నేను అది వాడాను అనమాట. చూడండి క్లీన్ అయిపోయింది. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది మనం సోఫాస్ మీద వాడుకోవచ్చు, మనకి సోఫా డెలికేట్ అనుకుంటే. లేకపోతే మనకి టేబుల్స్ మీద కానీ, ల్యాప్టాప్స్ మీద కానీ, ఏదైనా చాలా డెలికేట్ ఉన్న ఫ్లవర్ వాజెస్ అట్లాంటివి అన్నిటి మీద మనం ఈ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డ్యామేజ్ ఏమి అవ్వదు అనమాట. సో నేను సోఫా మీద కూడా యూజ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్లోర్ ఎక్స్టెన్షన్ అండి. సో ఇది నేను అన్ని ట్యూబ్స్కి కలిపి యాడ్ చేశాను. సో పొడుగు చేతికి సరిపోవాలని చెప్పి. వచ్చేసరికి కింద నేను వేసిన పౌడర్ ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఇది మనం ఫ్లోర్ క్లీన్ చేయాలంటే ఎక్కువ దుమ్ము అన్నప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. ఒకేసారి మనకి ఎక్కువ అమౌంట్లో క్లీనింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అలా ఒక క్లీన్ చేయడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ తీసేస్తే మనకి అక్కడక్కడ ఉన్న మట్టి మాత్రమే పోతుంది. చూసారా ఎంత మంచిగా క్లీన్ అవుతుందో, అదంతా లాగేసుకుంటుంది.
సో ఆ యాక్షన్స్కి అక్కడ ఉన్న బటన్ ఒకటి ఉండదు, అది ప్రెస్ చేస్తే మనకి లోపల నుంచి బ్రష్ వస్తుంది అనమాట. సో అది కార్పెట్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను అది కూడా చూపిస్తున్నాను. సో అట్లా మీకు హెవీ వెయిట్ ఉన్న కార్పెట్ లాంటిది అయితే మీరు ఆ చివర మీరు ఏమీ పట్టుకోకర్లేదు. బట్ లైట్ వెయిట్ ఉన్నవైతే మీకు కదిలిపోతాయి. సో అటు పక్కన ఎవరైనా గట్టిగా ఉంటేనే మీరు అది క్లీన్ చేయగలరు, లేకపోతే ఉండదన్నమాట, మూవ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి జెట్ నోజిల్ అండి. సో మనకి ఆ ట్యూబ్కి పెడతాము, దీనివల్ల సన్నగా ఉన్న ప్లేసుల్లో కూడా ఇది వెళ్తుంది. ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న దాంట్లోంచి వస్తుంది కదా. సో చూసారు ఇక్కడ కూడా నేను వేసింది ఎంత మంచిగా క్లీన్ అవుతుందో. ఇవన్నీ చూపించడం కోసం అక్కడ వేరే వేరేవేవో ఉంటే వేసాను, మీకు క్లియర్గా తెలియాలని చెప్పి. చూసారు అదంతా క్లీన్ అయింది. ఇది సన్నగా ఉండటం వల్ల ప్రతి చిన్న చిన్న దాంట్లో కూడా వెళ్తుంది. సో చూడండి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఆ పొడి మొత్తం. సో ఇది వచ్చేసి నార్మల్ దాంతో జస్ట్ అలా నార్మల్ వ్యాక్యూమ్ ఏది ఎక్స్టెన్షన్ లేక నార్మల్గా పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారా హెయిర్ అది ఉన్నది మొత్తం తీసేసుకుంటోంది. పొడి వెళ్తాం మీకు కనిపిస్తుంది కదా. హెయిర్ ఎక్కడైనా పడిపోయిన హెయిర్ మన చేతికి రాదు, బట్ దీనికి బాగా వస్తుంది. ఇలా హెయిర్ ఫాలికల్స్ ఉన్నా చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ అన్నీ పెట్టాను, బట్ దానికి ఫైనల్గా ఎక్స్టెన్షన్ కింద ఫ్లోర్ది ఏం పెట్టలేదు, డైరెక్ట్గా వాడుతున్నాను అనమాట. సో అది అప్పుడు అన్ని చోట్లకి వెళ్తుంది, ఈజీగా క్లీన్ అవుతుందని చెప్పి అక్కడక్కడ ఉన్న పౌడర్స్ ఏదైనా సంథింగ్ హెయిర్ ఏదైనా మనకి ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అయిపోయినాయి కదా, ఇది నేను ఓపెన్ చేయడం ఎలాగో చూపిస్తాను, ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా తీసుకోవాలి అనేది. సో అక్కడ ఉన్న 2 సైడ్స్ ఇస్తారు, అది కొంచెం పైకి అని పక్కకి అంటే మనకి ఆ లాక్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి, ఆ రెడ్ కలర్లో ఉన్న లాక్స్ అనమాట. సో ఫస్ట్ ఆ 2 ఓపెన్ చేసుకోవాలి, జస్ట్ లిఫ్ట్ చేస్తే చాలు. సో అప్పుడు మనకి పైరు మొత్తం వచ్చేస్తుంది. సో దాన్ని తీసి పక్కన పెట్టుకుంటే లోపల మనకు ఒక బ్యాగ్ ఉంటుంది. సో ఈ గ్రే కలర్ బ్యాగ్ వచ్చేసి రీయూజబుల్ బ్యాగ్ అని, మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు, మనం వాష్ చేసుకుని పడేయని అవసరం లేదు. సో నేను లోపల వైపు చూపిస్తున్నాను. సో ఇదిగోండి బ్యాగ్ ఇది. సో ఇది లాక్లో ఉంటుంది, మనం ఇటు నుంచి అటు సైడ్కి అక్కడ మనకి రాసి ఉంటుంది ఎటు లాక్ ఎటు అన్లాక్ అని. దాన్ని బట్టి మనం తిప్పితే అది మనకి ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది. ఆ హోల్ నుంచి అది మనం తీసుకున్న డస్ట్ అంతా అక్కడనే కలెక్ట్ అయి ఉంటుంది అనమాట, మనం ఎప్పుడు వ్యాక్యూమ్ క్లీన్ చేసినా. సో అట్లా పెట్టి మళ్ళీ ఇంకో వైపు కంటే అది లాక్ అవుతుంది. సో ఈ బ్యాగ్కి వచ్చేసి ఒక మనకి క్లిప్ లాగా ఇస్తాడు. సో అది ఓపెన్ చేస్తే మనకి డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఎంత డస్ట్ అనేది కలెక్ట్ అయిందో. ఇక్కడ చాలా దుమ్ము ఉంది, ఇంట్లో కనిపించకుండా మనకు చాలా దుమ్ము తిరుగుతూ ఉంటుంది. సో అది మళ్ళీ క్లోజ్ చేసి అటు ఇటు క్లోజ్ చేసి ఆ క్లిప్ పెట్టుకోవాలి. అది మనం ఒక డస్ట్బిన్ కవర్లో డంప్ చేస్తే సరిపోతుంది, అది మనం వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు ఆరిపోయిన తర్వాత. సో అది కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ అట్లానే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫిల్టర్ అండి. ఇప్పుడు ఇది ఎలా తీయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది చూసారా, దానికి కూడా అన్లాక్ లాక్ అని 2 బొమ్మలు కనిపిస్తున్నాయి. సో మన అవతల వైపు కన్నప్పుడు అది లాక్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసేయచ్చు. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి దుమ్ము చాలా మైన్యూట్ ఉన్న దుమ్ము క్యాప్చర్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం వెట్ వాడాలనుకున్నప్పుడు వాటర్తో వాడాలనుకున్నప్పుడు మనం అది తీసి పక్కన పెట్టుకుని డైరెక్ట్గా ఇది ఆన్ చేసి వాడుకోవాలి. అప్పుడు మనం బ్యాగ్ ఇంకా ఈ ఫిల్టర్ తీసేయాలి, లేకపోతే వాటర్లో నాని పాడైపోతుంది. సో మనం వెట్ యూజ్ చేసినప్పుడు ఇది ఇంకా ఆ బ్యాగ్ ఉండకూడదు అనమాట, అది లేకుండా మనం ఆన్ చేసి సేమ్ అట్లానే చేసుకోవచ్చు. సో అక్కర్లేనప్పుడు మాత్రం మనం ఇది పెట్టి బ్యాగ్ పెట్టుకుని చేసుకోవాలన్నమాట. సో సేమ్ అలాగే మనం బ్యాగ్కి సైడ్ కంటే అది మళ్ళీ లాక్ అయిపోతుంది. సో మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టేసుకుంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి వ్యాక్యూమ్ క్లీనర్ గురించి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాంపాక్ట్ బాగుంటుంది, ఉన్న లో కాస్ట్లో మనకి బేసిక్గా ఇల్లు క్లీన్ చేయడానికి అయితే సరిపోతుంది. హెవీ కాస్ట్ అవసరం లేదు, మినిమం యాక్సరీస్ ఇస్తారు, మనం ఆ మినిమం యాక్సరీస్తో మనం బేసిక్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. హెవీ క్లీనింగ్ అని నేను చెప్పను, కానీ ఈ యాక్సరీస్లో నార్మల్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.